సుఖాలలో సోలిపో హాయిగాయిగా సుఖాలలో సోలిపో హాయిగాయిగా నివాళి అందుకో ఈ వేళ పండుగ సదా సుధా తరంగాల తేలి కోసమా ఓహో ఓహో నిన్నే కోరిది ఓహో ఓహో అని పాడిది వర్ధమాన గాయకులు శ్రీ శ్యామకృష్ణ గారు శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం ఉన్న సుమధుర గాయకులే కాకుండా శ్రీ స్వామి అయ్యప్ప భక్తులు కూడా. వారిప్పుడు మనసులోని కోరికనేమిటో వినిపిస్తాను అని వస్తున్నారు. భీష్మ చిత్రంలోని ఈ మనసులోని కోరిక పాట మన రాజేశ్వరరావు గారికి కూడా అత్యంత ప్రియమైన పాట. వారితో పాటు మనం కూడా ఆ పాటను విని ఆనందిద్దాం. కళ్యాణి రాగంలోనే కూర్చబడింది ఇది కూడా. శ్రోతలు వాళ్ళకి ఇష్టమైన పాటలను మళ్లీ మళ్లీ వినాలనుకున్నట్లే పాడే గాయని గాయకులు కూడా వాళ్ళకి ఇష్టమైన పాటలను పాడాలంటే ఎంతో థ్రిల్ ఫీల్ అవుతారు.
ఇప్పుడు మనం వినబోయే పూలరంగడు చిత్రంలోని ఈ పాట కుమారి లక్ష్మి గారి ఫేవరెట్ సాంగ్. కానీ విశేషం ఏమిటంటే ఆమెకు అత్యంత ప్రియమైన ఈ పాటను ఆదర్శ కళానికేతన్ వారి శ్రోతల కోసం మొదటిసారిగా స్టేజ్ మీద పాడుతున్నారు. నీ జిలుగు బయట పూలరంగడు చిత్రంలో పాడుతున్నవారు శ్రీనివాస్, కుమారి లక్ష్మి గారు. మాట్లాడకండి అని నేను అంటం లేదండి బాబు. మీరు నిశ్శబ్దంగా ఉంటే చలి చలి గాలులు వీచే ఈ చల్లని వేళలో మీకు ఒక చక్కని పాటను వినిపిస్తామంటున్నారు మిత్రులు శ్రీ మిత్ర లక్ష్మి గారు. అంతగా నన్ను చూడకు, మంచి మనిషి చిత్రం నుంచి. అంతగా నన్ను చూడకు, అంతగా నన్ను చూడకు, ఇంతగా గురి చూడకు, వేటాడకు, హోయ్ అంతగా నన్ను చూడకు.
గురి చూడకు వేటాడకు ఓయ్ అంతగా నన్ను చూడకు. ఒక సినిమా విజయవంతం కావడం కానీ పరాజయం పొందడం కానీ అనేక కారణాలపైన ఆధారపడి ఉంటాయి. కానీ సాధారణంగా సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా అందులో పాటలు హిట్ కావడం చాలా అరుదుగా జరిగే సంఘటన. అందుకు చక్కని ఉదాహరణ రాణి రత్నప్రభ సినిమాలోని నిన్న కనిపించింది పాట. పాడుతున్నవారు శ్రీనివాస్. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. అందచందాల రాణి ఆ చిన్నది. ఆమె చిరునవ్వులోనే హాయున్నది. ఆమె చిరునవ్వులోనే హాయున్నది. మనసు పులకించగా మధుర భావాలు నాలోన కలిగించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. అందచందాల రాణి ఆ చిన్నది. మరచిపోలేను ఆ రూపు ఈనాటికి. మరచిపోలేను ఆ రూపు ఈనాటికి. మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి. మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి. తలచుకొనగానే ఏదో ఆనందము. తలచుకొనగానే ఏదో ఆనందము. వలపు జనించగా ప్రణయ గీతాలు నా చేత పాడించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. అందచందాల రాణి ఆ చిన్నది. కనులారా చూసింది తుంపారగా. మూగ కోరికలు చిగురించే ఇంపారగా. మూగ కోరికలు చిగురించే ఇంపారగా. నడచిపోయింది ఎంతో నాజూకుగా. నడచిపోయింది ఎంతో నాజూకుగా. విడచి మనసాలను విరహతాపాలు మోహాలు రగిలించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. అందచందాల రాణి ఆ చిన్నది. రవికిరణం సోకినప్పుడే సరోజం వికసిస్తుంది, పులకరిస్తుంది, పలకరిస్తుంది. అలాగే వంపు సంపులన్నీ ఉన్న ఏ చెలికైనా తగిన చెలికాడు తోడైనప్పుడే కదా ఆ దంట ఓ అనురాగాల పంటగా మారేది. ఆ కమ్మని అనుభూతుల్ని మనకు అందిస్తున్నవారు శ్రీ వెంకట్రావు, శ్రీమతి శశికళ గారు. చెలికాడు నిన్నే రమ్మని పిలువ కులగోత్రాల చిత్రం నుంచి.
పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది ఆహాహా ఆహా ఓహో ఆహా ఓహో ఆ చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా నీ అందమే శ్రీగంధమై నాడెందమలగించే నీరూపే దీపమై ప్రియానా చూపుల వెలిగించే ఆహాహా ఆహా ఓహో ఆహా ఓహో ఆ చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలి మధురానురాగాలే ఫలించే తరుణం రావాలి ఆహాహా ఆహా ఓహో ఆహా ఓహో ఆ చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా మన భాగ్యనగరంలోని జంట నగరాల సాంస్కృతిక సంస్థల బ్యాలెన్స్ షీట్స్ కనుక పరిశీలిస్తే మిత్రులు మిత్ర ఒక పర్మనెంట్ అసెట్ లాంటి వారు. కీర్తిశేషులు ఘంటసాల వారి పాటలు అత్యంత మధురంగా పాడే మనకున్న అరుదైన కళాకారుల్లో శ్రీ మిత్ర అద్వితీయుడు. నా మాటలు అక్షర సత్యాలు అని జగమే మారినది ఈ పాట ద్వారా మరోసారి నిరూపించబోతున్నాడు మిత్ర. వృత్తిరీత్యా లెక్చరరు, కానీ ఇక్కడ పాఠాలు చెప్పడానికి రావట్లేదు, కేవలం పాట పాడడానికే వస్తున్నాడు. జగమే మారినది మధురముగా ఈ వేళ జగమే మారినది మధురముగా ఈ వేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ
ఇప్పుడు కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే ఆత్మీయులు చిత్రం నుంచి పాడుతున్నవారు శ్రీ శ్రీనివాస్, శ్రీమతి శశికళ గారు. కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే. కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే. నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో, నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో, పెదవిపై మెదిలే నగములతో వధువునను ఓరగ చూస్తుంటే జీవితాన పూలవాన. కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే. కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే. వలపు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు ఫలించి, వలపు హృదయాలు పులకించి, మధుర స్వప్నాలు ఫలించి, లోకమే వెన్నెల వెలుగైతే హాయి నందనవనమైతే జీవితాన పూలవాన. కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే. మొన్నొకసారి రిహార్సల్లో మిత్రా గారు మాట్లాడుతూ ఎన్ని పాటలు మీ ఆదర్శ కళానికేతన్ వారికి పాడి వినిపించినా అర్ధరాత్రైనా అపరాత్రైనా కొంపకి పోక తప్పదు, అంతవరకు చూసి కళ్ళు కాయలు కాసిన శ్రీమతితో కలిసి మళ్ళా డ్యూయెట్ పాడుకోక తప్పదు అంటూ వాపోయారండి పాపం. దాంతో అయ్యా మీరు అన్యదా భావించకపోతే ఆ డ్యూయెట్ ఏదో కూడా మా శ్రోతల ముందు పాడి వినిపించండి అని చెప్పి స్పెషల్గా రిక్వెస్ట్ చేశాను.
కొంచెం మొహమాట పడినా అందరికీ మిత్రుడే కాబట్టి మిత్ర ఆ పాట కూడా పాడడానికి ఒప్పేసుకున్నారు. చూచి చూచి కళ్ళు కాయలే కాచారు భార్యాభర్తల చిత్రంలో వారితో కలిసి పాడుతున్నవారు శ్రీమతి శశికళ గారు. One, two, three, four. మురిశాను మురిపాల మొలకవు ముందులు రింకేవు చక్కని నా బాబుతో చల్లని నా తండ్రితో పడపరా చక్కని నా బాబుతో చల్లని నా తండ్రితో ఇంత చక్కని రంభ ఇంటిలో ఉండగా ఇతరులతో పని ఏమిటో ఇది మంచి సమయము ఇది మంచి సమయము ఇది మంచి సమయము హలో చివరిగా భీష్మ చిత్రంలో